హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము ముడిపెసల పప్పులుసు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడు మనం అది రెడీ చేసేసుకుందాము. ఇవి పెసలండి, చూడండి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకుందామండి ముడిపెసల పప్పులుసు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. కుక్కర్ కూడా స్టవ్ పెట్టేసుకుందాము. కొంచెం వేడవనండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. ధనియాలు, జీలకర్ర, ఇప్పుడు మనం ఈ పెసలు కూడా దానిలో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా దానిలో వేసేసుకుందాము. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా మనం వేసేసుకుందామండి. తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఎర్రగడ్డలు కూడా దానిలో వేసేసుకున్నాము. ఇప్పుడు కాసేపు బాగా కలిపెట్టుకుందామండి. కొంచెం బాగా కలిపెట్టుకుందామండి. ఇప్పుడైతే మనము గ్లాసు వాటర్ కూడా పోసేసుకుందాము. చిటికెడు చింతపండు కూడా దానిలో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. కుక్కర్ పెట్టేసుకొని మూత కూడా మనము పెట్టేసుకుందాము. విజిల్ పెట్టేసానండి. ఒక 5 విజిల్ వచ్చేదాకా ఉడికించేసుకుందాము. కుక్కర్ కూడా విజిల్ అయిపోయిందండి. తీసేసుకుందాము. మూత తీసి పక్కన పెట్టేసుకొని తగినంత వేసుకుందామండి. ఉప్పు చాలకపోతే తరువాత వేసుకుందాము. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎన్నిచ్చేసుకుందామండి. వెనిగిపోయిందండి. ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ మనము దాంట్లో పోసేసుకొని కొంచెం అట్లా కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆవాలు వేసేసుకుందాము. ఇప్పుడు మనం జీలకర్ర కూడా కొంచెం వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డ, అది కూడా దానిలో వేసేసుకుందాము. ఎర్రగడ్డ తెల్లగడ్డ రెండు వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా దానిలో మనం వేసుకుందామండి. ఇప్పుడు పోపు అయితే వేగుతుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు అయితే ఎగిపోయింది ఫ్రెండ్స్. పోసేసుకుందామండి. ఉడుకుతుందండి, ఒకసారి చూద్దాము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే కట్టేసుకుందామండి. పప్పు అయితే వేరే దానిలో పోసేసుకుందామండి. ఇప్పుడైతే వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము వేడిగా అన్నం కూడా పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు వేడిగా పప్పు అయితే వేసేసుకుందామండి. రెడీ అయిపోయింది. వేడి అన్నం, వేడి ఎగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముడిపెసల పప్పు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.